నీతోని సేవట్టి ఏడడుగులు కలిసినవే కన్న తల్లోనే నన్ను పిలిసి. హే హాయ్ గైస్, వెల్కమ్ టు Thota Ramu టెక్ అఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, మనం అలా ఎడిట్ చేసుకోవాలంటే అలైట్ మోషన్ యాప్ అనేది కావాలి. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, XML ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ కనుక మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది బీట్ మార్క్ ప్రీసెటే కావచ్చు అండ్ XML ఫైలే కావచ్చు, ఏదైనా ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే చూడండి ఫ్రెండ్స్, ముందైతే అలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ముందైతే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ బీట్ మార్క్ ఎండింగ్ వరకు కూడా లిరిక్స్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 27 సెకండ్స్ వరకు కూడా ఎండింగ్ వరకు కూడా ఇక్కడ మనకి లిరిక్స్ అనేటివి ఉంటాయి. వీటి గురించి నేను తర్వాత చెప్తాను. ముందైతే ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. చూడండి, మీడియాలోకి వెళ్ళాక మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు యాడ్ చేసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ యాడ్ చేసి చూపిస్తాను. ముందైతే ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేయండి. చేశాక ఎక్కడైతే నెక్స్ట్ బీట్ మార్క్ ఉంటుందో అక్కడికి వచ్చేసి మిగతా పార్ట్ని కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మీరు అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేశాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఫొటోస్ యాడ్ చేశాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, ఈ లిరిక్స్ అన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే ఫోటో మీదకి తీసుకురావాలంటే మనం ఏం చేయాలి, సింపుల్గా ఫోటో ఎక్కడైతే లిరిక్స్ ఉన్నాయో ఈ లిరిక్స్ని ఫోటో మీదకి తెచ్చుకోవాలి. సింపుల్గా ఎట్లా అంటే మీకు ఎగ్జాంపుల్గా చూపెడతాను. ఇప్పుడు ఈ లిరిక్ ఉంది కదా, ఇలా కింద ఉందనుకోండి, ఇలా లిరిక్స్ని తీసుకొచ్చి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేస్తే మీకు ఫోటో మీదకి అనేది లిరిక్స్ అనేది వచ్చేస్తాయి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 4 ఇమేజెస్ ఇచ్చాను. 4 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై చేశాను. ఈ 4 సేక్ ఎఫెక్ట్స్ కూడా మనం ఏంటంటే మీరేం కంగారు పడమాకండి, సింథటిక్గా మీకు చెప్తాను. మీకు చూడండి, ముందైతే మనం ఇక్కడ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసిన బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే ఫోటో స్టార్ట్ అయ్యాయో చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఇక్కడ అన్నిటికంటే పెద్ద ఫోటో ఉంటుందో ఆ ఒక్క ఫోటోకి మాత్రమే ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా, సెకండ్ ఎఫెక్ట్ అనమాట. అయితే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్టార్టింగ్లో చూడండి 2 ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ 2 ఫొటోస్కి మనం ఈ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. మళ్ళీ ఏం చేస్తారంటే ఇదే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఈ 2 ఫొటోస్కి ఇచ్చాం కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా రండి, ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఇలాంటి సైజ్ ఫొటోస్ ఉన్నాయి చూసారా, ఫస్ట్ ఇలాంటి సైజ్ ఫొటోస్ అన్నిటికీ కూడా ఈ ఎఫెక్ట్ అనేది మనం ఇవ్వాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ ఇంకా 2-3 ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ ఒక ఫోటో ఉంది చూడండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. సేమ్ యాజ్గా ఎక్కడైతే ఇలాంటి ఫొటోస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా అదే ఎఫెక్ట్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఫస్ట్ 2 ఫొటోస్ ఉన్నాయి, ప్లస్ మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా చూడండి 13 మిల్లీ సెకండ్ల దగ్గర ఒక ఫోటో ఉంది. ఈ వీటికి కూడా ఇక్కడ ఒకటి, ప్లస్ మనకి 17.20 మిల్లీ సెకండ్ దగ్గర ఒక ఫోటో ఉంది. ఈ ఫొటోస్కి మనం సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి అనమాట. ఇక్కడ ఫస్ట్ 2 ఫొటోస్కి, మిగతా 2 ఫొటోస్, మొత్తం 4 ఫొటోస్కి సెకండ్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు 2 ఎఫెక్ట్లు కూడా ఇచ్చాం కదా, 3వ ఎఫెక్ట్ అనమాట. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి సైడ్, ఇప్పుడు ఏంటంటే మనకి మిడిల్ సైజ్ ఫొటోస్ ఉంటాయి, వాటికంటే ఆ ఫొటోస్కి అనేది మనకి థర్డ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ఇది చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి
మిడిల్ సైజ్ ఫొటోస్ ఎక్కడ ఉందంటే 6.26 మిల్లీ సెకండ్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యాయి. అంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఫొటోస్ ఉన్నాయి కదా. ముందైతే ఇక్కడ ఈ ఫోటోకి ఇచ్చాము కాబట్టి ఇక్కడ ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇచ్చేసేయండి మూడో ఎఫెక్ట్ అనేది. ఇలా ఎండ్ వరకు కూడా ఇలాంటి ఫొటోస్ ఎక్కడైతే ఉంటాయో వాటికి ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఈ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయండి, మూడో ఎఫెక్ట్. ఇప్పుడు ఈ ఫోటోకి ఇచ్చామంటే మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి అనేది ఇచ్చేసేయండి. ఒక ఫోటోకి ఇచ్చేసి ఇచ్చామంటే ఇక్కడ ఒక ఫోటో వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఇలా ఎండ్ వరకు కూడా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇచ్చేయండి, మూడో ఎఫెక్ట్ అనేది. మీకు మిడిల్ సైజ్ ఫొటోస్ ఉంటాయి, వాటికి మాత్రమే ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఇచ్చాక ఎండ్ వరకు ఇచ్చాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనం పూర్తిగా బ్యాక్ వెళ్దాం. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి మనం థర్డ్ ఎఫెక్ట్ అనేది ఇచ్చాం కదా. ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు 3 ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ చేసాం కదా, 4వ ఎఫెక్ట్ అనమాట. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనం వదిలేసామో ఆ ఫోటోలన్నిటికీ కూడా మనం ఈ 4th ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్. ఇలా ఎండ్ వరకు కూడా ఎన్నైతే వదిలేసామో అన్నిటికీ కూడా ఈ 4th ఎఫెక్ట్ అనేది మీరు అప్లై అనేది చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా ఏం లేదు, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఎక్కడైతే వదిలేసామో వాటన్నిటికీ కూడా ఇదే ఎఫెక్ట్ అనమాట, 4th ఎఫెక్ట్. ఇలా ఎండ్ వరకు కూడా 4th ఎఫెక్ట్ మనం అన్నిటికీ ఇచ్చాక ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్కి రండి. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఇప్పుడు లిరిక్స్కి అనేది ఎఫెక్ట్ అనేది అప్లై చేద్దాం. చూడండి, ముందైతే ఒక లిరిక్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. మీకు సేక్ ఎఫెక్ట్లో అయితే లిరిక్ ఎఫెక్ట్ ఇవ్వలేదు, ఓన్లీ బీట్ మార్క్లోనే ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా ఇక్కడ లిరిక్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేయండి. ఇప్పుడు ఎక్కడి వరకు అయితే లిరిక్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ లిరిక్ ఎఫెక్ట్ అనేది సింపుల్గా కాపీ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ చూడండి, పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీ హెచ్డి సిసిఆర్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను షేక్ ఎఫెక్ట్లో. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఐకాన్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇలా ఇక్కడ మీకు 5 లేయర్స్ టైప్లో ఉంటాయి. ఇలా టచ్ చేశాక టిక్ మార్క్ వచ్చేస్తుంది. ఇక లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ 5 లేయర్స్ అని మీద క్లిక్ చేసి మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనకి ఇలా చూడండి ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ 5 లేయర్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా సీసీ ఎఫెక్ట్ అనేది మనకి అప్లై అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు వచ్చేసాక ఎక్కడ వరకు అయితే మనకి ఎండింగ్ బీట్ మార్క్ ఉంటుందో అక్కడ వరకు వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కట్ చేస్తున్నాను. దీని మీద ఇలా టచ్ చేసి టిక్ మార్క్ వచ్చేస్తుంది. అలా వచ్చేసాక ఇక్కడ కింద చూడండి డౌన్లో ఈ రైట్ సైడ్ సింబల్ని కట్ చేస్తే పూర్తిగా కట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటరాము.